ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. కాలం మనకి ఎన్నో కొత్త కథలను పరిచయం చేస్తుంది, ఎన్నో కొత్త విషయాలను నేర్పిస్తుంది, ఎన్నో కొత్త అనుభవాల్ని మనకిస్తుంది. అలాగే అమ్మ చేతి వంట కూడా ఎన్నో కొత్త రకరకాల వంటకాలని మీకు చూపిస్తుంది, నేర్పిస్తుంది, అలానే మీతో రుచి చూపిస్తుంది కదా. అందుకే ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ బాగా నచ్చేలాగా ఒక కొత్త రెసిపీని చూపించడానికి మేము సిద్ధమైపోయాం. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఓ సరికొత్త రెసిపీని చేసి చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రవీణ గారు. సో ఏం సంగతులు చెప్పాలి ప్రవీణ గారు. ఇవాళంతా ఆరెంజ్ గా ఉన్నారు భలే. అవునా? అప్పుడప్పుడు కొంచెం. అంతే. ఏం చేస్తున్నారు ఈరోజు? ఈరోజు రాజ్మా పెరుగు కూర. ఇది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ స్పెషల్ అనమాట. అంటే సిమ్లా, మనాలి ఆ చోట చాలా బాగా. సో చాలా దూరం వెళ్ళాం మనం. ఓకే, రాజ్మా పెరుగు కూర. ఇది చపాతీలో బాగుంటుందా? రైస్ కూడా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య మనకి టమాటోస్ చాలా పెరిగిపోయినాయి కదా కాస్ట్. సో టమాటోస్ లేకుండా, ఉల్లిపాయలు లేకుండా చేసుకునే ఒక స్పెషల్ రెసిపీ. డన్. అయితే సో స్టార్ట్ చేసేద్దాం. రాజ్మా పెరుగు కూర తయారు చేయబోతున్నాము. రాజ్మా చాలా చాలా మంచిది. ఈ మధ్య ఎవరు ఎలాంటి న్యూట్రిషనిస్ట్ అయినా మనకి రాజ్మా తీసుకోండి, రాజ్మా దోశలు, రాజ్మా వడలు అని చెప్తున్నారు. అలా కాకుండా హ్యాపీగా రాజ్మా కూర, పెరుగు కూర అంట అయితే చేయబోతున్నాం. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. రాజ్మా పెరుగు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడికించుకున్న రాజ్మా, పెరుగు, శనగపిండి, హోల్ గరం మసాలా దినుసులు, నెయ్యి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా పొడి, డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కసూరి మేతి అన్నీ రెడీగా ఉన్నాయి. ఇదే పెద్ద ప్రాసెస్. ఏంటంటే రాజ్మా ఓవర్ నైట్ అంతా నానబెట్టేసి మళ్ళీ ఒక 4-5 విజిల్స్ కుక్కర్. చాలా టైం టేకింగ్ అనమాట ఉడకడానికి. సో ఉడికించుకొని రెడీగా పెట్టుకుంటే నెక్స్ట్ చాలా ఈజీ అన్నమాట. నెక్స్ట్ ఈజీయా డన్. అయితే సో రాజ్మా పెరుగు కూర చేయడానికి ముందుగా రాజ్మాను మనం ఓవర్ నైట్ నానపెట్టేసి మళ్ళీ మార్నింగ్ అయిన తర్వాత వాటర్ తీసేసి దాన్ని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికిస్తే అది మనం రెడీ చేసినవి ఇలా ఉంటాయి అన్నమాట. సో మీరు కూడా ఇలా గింజ పట్టుకుంటే ఇలా అవ్వాలి పప్పు కదా. సో ఇలా అయితే మీరు కూర వండటానికి రాజ్మాని రెడీ చేసినట్టు. సో రెడీ చేసేద్దాం. అన్నీ రెడీ ఉన్నాయి. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ చేసుకుందాం. అవునా? ఓకే ఓకే. ఫస్ట్ ఏంటంటే పెరుగులో ఇందాక చెప్పాను కదా, అంటే కొన్నిసార్లు టమాటోస్ చాలా పెరిగిపోతున్నాయి ఆ రేట్స్. ఓకే, అప్పుడు టమాటో లేకుండా మంచి టేస్టీగా ఎలా చేయాలి. అవును, ఒకసారి టమాటో లేకపోయినా కూడా బాగుంటాయి టేస్టీగా. అవును. సో అలాంటప్పుడు ఈ కర్రీ చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈజ్గా మనము ఆ శనగలతో చేసుకోవచ్చు. బఠానీలు ఉంటాయి కదా, ఎండిన బఠానీలు, అవి నానపెట్టేసి ఉడికించుకొని సేమ్ ప్రాసెస్లో చేస్తాం. ఓకే, పెరుగు రాజ్మా ఎంత తీసుకుంటామో అంతే పెరుగు ఎక్కువ ఉండాలి. తర్వాత శనగపిండి ఒక 2 స్పూన్స్ శనగపిండి. కొంచెం పెరుగు మనం కూరలో వేయంగానే విరిగిపోయకుండా ఉండాలంటే ఇలా పెరుగులో మనం ఏదైనా పిండి కలుపుకోవాలి. అలాగే కొంచెం థిక్నెస్ కూడా ఇస్తుంది ఇది. పసుపు ఇంకొక స్పూన్, గరం మసాలా, ఓకే, కారం, ధనియాల పొడి వేసేసుకొని ఒక 10 మినిట్స్ ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. సో ఈ లోపల మనం ప్యాన్ పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది. ఇప్పుడు సగం వాడదాం. హోల్ గరం మసాలా, సో షాజీరా, ఇంకా హోల్ గరం మసాలా ఏమేమి ఉంటాయి, చెక్క, లవంగం, ఇవన్నీ, ఇలాచి, ఇప్పుడు జీలకర్ర,
కసూరి మేతి, కసూరి మేతి, అలాగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇందాక మనం కలుపుకుని ఒక 5 minutes పక్కన పెట్టుకున్నాం కదా ఈ పెరుగు. ఇదంతా వేసి 5 minutes కాస్త ఫ్రై చేసుకోవాలి ఇదంతా. పెరుగులో శనగపిండి వేసే వల్ల మనకి ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా క్రీమీగా చాలా చక్కగా ఉంటుందండి. ఓకే ప్రవీణ గారు, సో ఇప్పుడు నానపెట్టి ఉడికించిన రాజ్మా. రాజ్మా ఉడికించేటప్పుడు మనకి నీళ్ళు ఉంటుంది కదా, ఆ నీళ్ళతో పాటే వేసేయాలి. ఇప్పుడు కొంచెం అవసరం పడితే కొంచెం నీళ్ళు కూడా వేసుకోవాలి. రాజ్మా ఉడికించిన నీళ్ళు ఉంటే అన్నీ అవి వేస్తాము, అవైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ నీళ్ళు కూడా వేయాలి, అంతేనా? కొంచెం నీళ్ళు. ఉడికించేటప్పుడు కూడా అంటే రాజ్మా ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను, సో కూరకు సరిపడా ఉప్పు. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించు. ఓకే, ఇప్పుడు ఇదిలో మూత పెట్టి ఉడుకుతూ ఉంది. ఈ లోపల ఒక టెంపరింగ్ చేసుకుందాం ప్రవీణ. ఓకే, సో డ్రై ఫ్రూట్స్తో తాలింపు ఎప్పుడైనా వెళ్ళా? డ్రై ఫ్రూట్స్ తాలింపు. సో బట్ ఈ కూరకి అవసరం. సో డ్రై ఫ్రూట్స్లో జీడిపప్పు, బాదం పప్పు, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు చక్కగా నేతితో అలా డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించి ఇలా మనం స్వీట్కి చేస్తాం. అదే కదా దీని స్పెషాలిటీ. అలాగే ఎండు కొబ్బరి ముక్కలు అయిపోయింది కదా. సో నేను వేసేస్తున్నా తాలింపు. వావ్, డ్రై ఫ్రూట్స్ అన్నిటితో తాలింపు వేసాము. ఎంత సింపుల్లో ఈ కూర తయారు చేయటం. అసలు తాలింపు అంటే మీన్స్ ఆ డ్రై ఫ్రూట్స్ తాలింపు వేసాక ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో కూర. సో ఇంకేం లేదు ప్రవీణ గారు, మనం ఇలా రోటీతో పరాటాతో సర్వ్ చేసుకోవడం. రోటీ ప్లేట్ రెడీ అనమాట. యాక్చువల్లీ ఇది అన్నంలో కూడా బాగుంటుంది అని చెప్పారు కదా. అవును, అక్కడ ఏంటంటే అన్నం కూడా బాస్మతి రైస్లోనే ప్లెయిన్ రైస్ చేసుకుంటారు, దాంతోనే తింటారనమాట. ప్రవీణ గారు, వేడివేడిగా రాజ్మా పెరుగు కూర పరాటాస్తో రెడీ. టేస్ట్గా ఉంది చూడండి. రోటీలు చాలా చిన్న చిన్నగా భలే ఉన్నాయే. ఓన్లీ పెరుగు గ్రేవీ వచ్చేలా టేస్ట్ చూసా. ఇప్పుడు రాజ్మా ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు ఎంత ఈజీగా తయారు చేసామో కూరని. ఏం ప్రిపరేషన్ లేదు, ముందు ఏమి లేవు. తూగుడు ఉంది అసలు. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా ఈ కూరని ఈవినింగ్ టైంలో దోశలకైనా చపాతీకైనా లేదా రైస్కైనా ఫిక్స్ మా ఇంట్లో. అంత టేస్టీగా ఉంది, వదిలిపెట్టరు అనమాట. రాజ్మాని చాలా ఎక్కువ తీసుకోమని చెప్తున్నారు ఈ మధ్య. మనం తినే ఫుడ్లో చాలా పోషకాలు చాలా అన్నీ మిస్ అవుతున్నాము, హెల్తీ ఫుడ్ తీసుకోలేకపోతున్నాము అని. రాజ్మా ఇస్ ది బెస్ట్ అట్ బోన్స్కి. డెఫినెట్గా మీరు ఈ కర్రీని అలవాటులాగా చేసుకొని తినండి, చాలా చాలా టేస్టీగా ఉంది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. రాజ్మా పెరుగు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడికించుకున్న రాజ్మా, పెరుగు, శనగపిండి, హోల్ గరం మసాలా దినుసులు, నెయ్యి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా పొడి, డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర,
కసూరి మేతి. రాజ్మా పెరుగు కూర తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు, శనగపిండి వేసి బాగా కలపాలి. తర్వాత పసుపు, గరం మసాలా, కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసిన తర్వాత జీలకర్ర, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఉడికించిన రాజ్మా వేసి కొన్ని నీళ్లు వేసి కూరనంతటిని కొద్దిగా ఉప్పు వేసి బాగా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న తాలింపు ప్యాన్ పెట్టుకొని అందులో మిగిలిన నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసి ఉడికిన కూరలో వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన రాజ్మా పెరుగు కూర రెడీ. సో థ్యాంక్ యూ సో మచ్ వనమాల గారు. చాలా హెల్దీ రెసిపీ అండ్ ఎక్కడి నుంచో మీరు అప్పుడు వెళ్ళినప్పుడు ఎప్పుడో తినుంటారు. ఆ రెసిపీ ఎలా చేస్తారు ఏంటి అవన్నీ కనుక్కొని ఓపిక్గా మా కోసం చేస్తారు. థ్యాంక్ యూ ప్రవీణ గారు. మీకు ఇంత మంచి హాబీ ఉండటం మాకు చాలా పెద్ద అడ్వాంటేజ్. నాకు కూడా, ఎందుకంటే మళ్ళీ మన వ్యూవర్స్తో షేర్ చేసుకోవడం అది కూడా నా పుణ్యమే కదా. అవును, డన్. సో చూసారు కదా రాజ్మా పెరుగు కూర ఎలా తయారు చేసామో. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.